హాయ్ హలో నమస్తే. టాలీవుడ్లో చాలామంది అప్కమింగ్ హీరోలు ఉన్నారు, కానీ ఈ హీరో మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఈ హీరోని చూడగానే చాలా సింపుల్గా క్యాజువల్గా అనిపిస్తారు. ఆయన స్క్రీన్ పైన యాక్టింగ్ చేస్తే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ జోనర్స్తో మన ముందుకు వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి సినిమాతో మనకు మరింత చేరువవుతున్నారు. ఆయన ఎవరో కాదు, హీరో తిరువీర్ గారు. నమస్తే అండి తిరువీర్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అంటే చాలామంది హీరోయిక్ అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా బట్ మీరు చాలా సింపుల్గా ఉంటారు. అంతే సింపుల్గా కూడా తెర మీద యాక్ట్ చేసేస్తున్నారు. సో ఎలా పాసిబుల్ అయ్యింది? అంటే మేబీ చాయిస్, అంటే మనం ఎలాంటి కథలు చూస్ చేసుకుంటున్నాం అన్నది ఒకటైతే, అండ్ నేను థియేటర్ నుంచి రావడం వల్ల నాకు ఇది కంఫర్టబుల్ అనిపిస్తుంది యాక్ట్ చేయడం. అంటే మాకు ఎలా అయితే ఫోర్త్ వాల్ కాన్సెప్ట్ ఉంటుందో సేమ్ లైక్ లేనట్టుగా మనం మాట్లాడుకున్నట్టుగా బిహేవ్ చేయడమే. కాబట్టి కంఫర్టబుల్గా నాకు నా ఎలా అయితే నేను చూస్ చేసుకుంటున్నానో కథలు, యాక్టింగ్, నాకు ఇది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. జర్నీ స్టార్ట్ అయినప్పుడు అంటే మీ మనసులో ఎలాంటి థాట్స్ ఉండేవి? అంటే ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తూ ఉన్నాము, సో చాలా రకాలైనటువంటి కాంపిటీషన్, వేరే వాళ్ళతో కూడా మనల్ని పోల్చుకొని చూడాలి, అంటే వాళ్ళని మనం ఇమిటేట్ చేసినట్టు ఉండకూడదు. సో చాలా రకాల పాయింట్స్ అనేవి మీ బ్రెయిన్లో తిరుగుతూ ఉండుంటాయి. సో అంటే ఎందుకు ఇంత అంటే ఒక సింపుల్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ అలా వెళ్ళాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా ఇండస్ట్రీలో? లేదండి, అంటే నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. ఓకే, నేను జస్ట్ లైక్ ఒక యాక్టర్ అవుతే చాలు అనుకున్నాను తప్ప క్యారెక్టర్, విలన్, సపోర్టింగ్ అని నేను ఎప్పుడు అట్లా డిఫరెన్షియేట్ చేయలేదు. వచ్చినవి చేసుకుంటూ పోయాను. తర్వాత కాలమే అది హీరోగా మార్చింది. దాంట్లో నాకు కంఫర్టబుల్గా ఉండే కథలు, నేను నమ్ముతున్న కథలు, అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంటే ఫస్ట్ మీరు విలన్ రోల్స్ కూడా చేశారు. సో అంటే మీకు ఏది ఛాలెంజింగ్ అనిపిస్తుంది? అంటే విలన్ రోల్స్ ఛాలెంజింగ్ ఉంటాయా, లేకపోతే హీరోయిక్గా ఒక మూవీ మొత్తాన్ని డ్రైవ్ చేసి ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించే డ్రైవింగ్ ఫోర్స్ మీరే అవుతారు. సో ఏది ఎక్కువ బాధ్యతనిస్తుంది అంటారు యాజ్ హీరోయే? హీరోకి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. హీరో మార్కెట్, తర్వాత ఎంత పెట్టచ్చు, ఎంత వస్తుంది, అండ్ ప్రమోట్ చేయాలి, పోస్టర్ మీద ఫేస్ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. విలన్ అయితే క్యారెక్టర్ చేసి డబ్బింగ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయినా నడిచిపోద్ది. అండ్ విలన్కి బౌండరీస్ పెద్దగా ఉండవు, అది ఎలాగైనా పర్ఫామ్ చేయవచ్చు. కొంచెం మనం డైరెక్టర్తో మాట్లాడి కొంచెం మనం లిబర్టీ తీసుకోవచ్చు పోర్ట్రే చేయడానికి, లిమిట్స్ పుష్ చేసుకొని పర్ఫామ్ చేయొచ్చు. హీరోకి కొంచెం అంత ఉండకపోవచ్చు. సో కాబట్టి హీరోయే ఛాలెంజింగ్. హీరోయే ఛాలెంజింగ్. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, పాపం ప్రతాప్, అంటే ఏది మీకు బాగా నచ్చినటువంటి క్యారెక్టర్ మీ మనసుకి? అంటే దేనికది సెపరేట్, కానీ పాపం ప్రతాప్ యాజ్ అన్ యాక్టర్ మోర్ ఛాలెంజింగ్. ఫస్ట్ టైం నేను దానికి కొంచెం లౌడ్ యాక్టింగ్కి వెళ్ళాను. దెన్ ప్రీ వెడ్డింగ్ లుక్ కొంచెం దానికి ఈ మధ్యకాలంలో కొత్తగా కనబడ్డాను. అండ్ ప్రీ వెడ్డింగ్ ఓ సుకుమారి మోర్ లైక్ న్యాచురల్గా యాక్ట్ చేస్తే సరిపోతుంది. పాపం ప్రతాప్కి డైరెక్టర్ కావాలని నువ్వు అన్ని సినిమాలలో కనబడొద్దు అని కొంచెం మెలో చేయించారు. సో అది కొంచెం ఛాలెంజింగ్గా ఉండింది. అంటే ఏం చెప్తారండి మీ దానిలో ఇప్పుడున్నటువంటి కమర్షియల్ ప్యాటర్న్ మూవీసా లేదా కంటెంట్ డ్రివెన్ మూవీసా? అంటే ఈ రెండిట్లో ఏది అంటే ఏం చూస్ చేసుకుంటారు? ఎందుకంటే మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ అన్ హీరో. సో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, దానికి కంటెంట్ ఉండాలి. ఈ రెండింటిని జోడించడానికి మీరు కథలో ఏమన్నా ఇన్వాల్వ్ అవుతారా? మీరు కథలు వినేటప్పుడు ఎలాంటి పాయింట్స్ చూస్ చేసుకుంటారు? అంటే ఫస్ట్ మనం ఎక్కడున్నామో మార్కెట్ వైజ్, ఇప్పుడు చెప్పాను కదా, హీరోకి అనేది మార్కెట్ అనేది చాలా లెక్కలు వేసుకొని మనం కాస్ట్ చేసే, మనకు ఆబ్వియస్లీ ఇది బిజినెస్. సో కాబట్టి మనం ఎక్కడ నిలబడుతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో, సినిమాకి ఒక పర్టికులర్ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అనిపించి ఆ బడ్జెట్లో ఎలాంటి కథలు చెప్పగలుగుతాం అన్నది ఉంటుంది. ఎందుకంటే అందరికీ సలార్లు, హనుమాన్లు, తర్వాత కేజీఎఫ్లు, వారణాసిలు చేయాలని ఉన్నా కూడా అందరికి పాసిబుల్ అవ్వదు అది. సో మనం ఎక్కడున్నాము రియాలిటీలో అనేది చెక్ చేసుకోగలిగితే మన పరిధులు ఏంటి, దాంట్లో ఎంత మంచి కథలు చెప్పొచ్చు అన్న దాంట్లో పిక్ చేసుకోవడం. మీకుందా యాజ్ ఎ హీరో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సినిమాల లాంటి క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ నాకు వస్తే అటెంప్ట్ చేయాలి అని? అట్లా అని కాదు, కానీ ఒక నచ్చే కథకి బడ్జెట్ బౌండరీస్ ఉండకూడదు అనిపిస్తుంది. అంటే ప్రతి సినిమాకి చేయాలని కాదు, ఏదో ఒక సూపర్ హీరో ఫిల్మ్ చేయాలని ఉంటుంది, దానికి పర్టికులర్గా సీజీకి కానీ లేకపోతే సెటప్స్ కానీ ఇవన్నీ బడ్జెట్ అవసరం అవుతుంది. అలాంటి వాటికి మనకు పాసిబుల్ అవ్వకపోవచ్చు మనకుండే పరిమితుల వల్ల. ఆబ్వియస్లీ ఇలాంటి కథలు చేయాలని లేదు, కానీ మన నచ్చే కథలకి బడ్జెట్ పరిమితులు ఉండకూడదు అనిపిస్తుంది. అంటే ఒక సూపర్ హీరో అంటే చిన్నప్పుడు మీకు ఎవరు
అది కార్టూన్లో అవ్వచ్చు లేదా శక్తిమాన్. ఓకే ఓకే, అది బాగా చూసేవాడిని. చూసేవాళ్ళు ఆయనలాగా యాక్టింగ్ ఏమో ఇలా ఏళ్ళు పైకి పెట్టి రౌండ్గా తిరగడం చిన్నప్పుడు చేస్తూ ఉంటాం కదా కోతి పనులు, అలా కూడా చేసేవాళ్ళం. ఓకే, సో అంటే మీలో ఒక యాక్టింగ్ జిజ్ఞాస ఉంది అని ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు? నేను ఇప్పటికీ అవ్వలేదు. ఇప్పటికీ అంటే నేను జాబ్ చేయకూడదని యాక్టింగ్ యాజ్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను తప్ప యాక్టర్ అవ్వాలి నేను చేయగలుగుతానని నేను ఎప్పుడు నమ్మలేదు. అంటే జాబ్ అంటే సెక్యూర్ లైఫ్ మనకి ఉంటుంది, బట్ యాక్టర్ అంటే ఇది బై లక్, అంటే హార్డ్ వర్క్ ఉంటుంది బట్ బై లక్ తోనే మనం క్లిక్ అవుతాం. సో అంటే ఎందుకు ఈ పాత్ చూస్ చేసుకున్నారు మరి? అంటే నాకు రెగ్యులర్గా ఒకే చోటకెళ్ళి ఒకే పని చేయడం అన్నది ఎందుకో నాకు చూసిన మనుషుల వల్ల నాకు దాని మీద నా వల్ల కాదేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీ సమ్మర్ నేను పార్ట్ టైం వర్క్స్ చేసేవాడిని. సో అవి చేస్తున్నప్పుడు కూడా ఏందో ఒక సమ్మర్లోనే నాతో అవ్వట్లేదు 1-2 months ఒక ఉద్యోగాన్ని చూసేసుకొని నేను ఎవ్రీ డే ఎవ్రీ మంత్ అంటే లైక్ హోల్ ఇయర్ పోగలుగుతానా అంటే నాకు ఆన్సర్ లేదు. సో వద్దు మనకి సెట్ అవ్వదు, ఇబ్బంది పడతాను అనిపించి వేరే ప్రొఫెషన్ ఏముంది అన్నప్పుడు అక్కడక్కడ మా కాలేజీలో షూట్స్ అవుతూ ఉండేవి. అది చూసినప్పుడు ఇది ఏదో కెరీర్గా బాగానే ఉంటుందేమో అని అలా ఎక్స్ప్లోర్ చేశాను. అంటే ఇప్పుడున్న మీ అచీవ్మెంట్ని నిజంగా మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు మీరు కెరియర్స్ బిఫోర్ మీ ప్రవర్తన ఇంట్లో మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది? మీరు అంటే కొంచెం డిప్రెస్ అయినటువంటి మూమెంట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే షేర్ చేసుకోవాలి. కామన్ అండి, అంటే ఫస్ట్ ఒక ఏజ్ వచ్చాక సంపాదించడం మొదలు పెట్టాలి. కాకపోతే ఇక్కడ ఎప్పుడు ఎవరు సంపాదిస్తారో ఎవరికి తెలియదు, అండ్ ఎప్పుడు సంపాదన ఆగిపోతుందో కూడా ఎవరికి తెలియదు. సో అది కొంచెం లేట్ అయింది. ఆ ప్రాసెస్లో అది ఉండేది ఆ చిన్న అసలు ఏంటి, ఏం చెప్పాలి, ఇంట్లో ఏం చెప్పాలి, ఏజ్ దాచలేము ఆపలేము. సో అందరూ అడుగుతూ ఉంటారు కదా, అబ్బాయి ఏం చేస్తున్నాడు, పెళ్ళి ఎప్పుడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఏం కొన్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండేది. అండ్ ఇప్పుడు మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను ఒప్పుకునే కథలు చెప్తాను, నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ తనతో డిస్కస్ చేస్తాను, స్ట్రెస్ హ్యాపీనెస్ అన్నీ షేర్ చేసుకుంటాను. సో ఒక మేజర్ నాకు ఒక లైక్ గైడ్, ఒక మేనేజర్, ఒక ఫ్రెండ్, ఒక క్రాస్ చెక్ చేసుకునేలాగా ఒక మిర్రర్, అలాగా అన్ని విధాలుగా తను నాతో ఉంటుంది. సో చాలా లక్కీ అయితే మీరు. మసూదా 2 ఉందా అండి? నాకు తెలీదు. ఎప్పుడైనా వచ్చిందా అసలు టాక్? అంటే ఇప్పుడు అంతా సీక్వెల్స్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా, అది చాలా పెద్ద హిట్ సినిమా అండ్ మీకు కూడా మంచి బ్రేక్ వచ్చింది ఆ మూవీతో. సో అలాంటి సినిమాకి డెఫినెట్ గా సెకండ్ పార్ట్ వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. సో మీకు ఎప్పుడైనా నాకు రావడం కంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి రావాలి. ఎప్పుడైనా వచ్చిందా? కలుస్తారా అసలు? కలిసాము సినిమా అయిపోయిన తర్వాత. కాకపోతే 2 వస్తుందా అన్నది మాత్రం ఇంకా అది వాళ్ళ కాలే, నాకు ఆ విషయంలో మేము ఎప్పుడు డిస్కస్ చేయాలి. ఇలా ఆడియన్స్ అడుగుతున్నారని చెప్పండి. వాళ్ళకి తెలుసు అన్ని, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అన్ని చూస్తుంటారు కదా, ఆడియన్స్ అడుగుతున్నారని కూడా తెలుసు వాళ్ళకి. సో వాళ్ళే చెప్పాలి. వాళ్ళే చెప్పాలి. ఓకే, అంటే యాజ్ ఏ హీరో మీరు ఫస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారని అనుకుందాము. సో అలాంటి టైంలో జనరల్గా మనం చూస్తే హీరోలకి ఇప్పుడు ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్ ప్రొడ్యూసర్స్ కానీ ఇవి నిర్మాణ సంస్థలు అంటే ఓకే అని గ్రాంటెడ్గా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ప్రతిదీ పెన్నీ కౌంట్ చేస్తూ ఉంటారు. సో ఎలా అనిపించింది? ఆ డిఫరెన్స్ మీరు చాలా తక్కువ టైంలో చూశారు. సో ఎలా ఉంటుందండి ఆ టైంలో యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ భావోద్వేగాలు అవి ఎలా ఉంటాయి? అంటే మేము నాటకం నుంచి రావడం వల్లేమో మాకు నాటకంలో డబ్బులు ఏమి ఉండవు. భోజనం, ఛాయ్, లేకపోతే రిహర్సల్, ఎవరో ఒకరికి మాత్రం పారితోషికాలు ఇట్లాంటి నగదు పురస్కారాలు వచ్చినప్పుడు తలా కొన్ని రావడం తప్ప నాటకంలో డబ్బు సంపాదించడం అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు ఏమన్నా టికెట్ షోస్ ఇప్పుడు బెటర్ అయ్యా కానీ అప్పుడు అది కూడా లేదు. కాబట్టి మాకు సినిమాల్లో కొన్ని డబ్బులు ఇచ్చినా చాలా ఎక్కువగానే కనబడేది. మేము ఇది చేస్తున్నాం, మాకు ఇంత ఇవ్వాలి అనేది ఎప్పుడూ తట్టేది కాదు. సో ఎంత ఇచ్చినా హ్యాపీగానే ఉండింది. అది అక్కడ 100లో కూడా చూడలేదు నాటకాల్లో, ఇక్కడ 1000లో కనబడేటప్పుడు కూడా చాలా హ్యూజ్ అమౌంట్ లాగే కనబడేది. సో అప్పటికి ఇప్పటికి నాకు మనీ అన్నది వర్క్ చేసిన దానికి ఇస్తున్నారనిపించేది తప్ప ఇంత ఇస్తేనే కరెక్ట్, మేము దీనికి ఎలిజిబుల్ అని నాకు ఎప్పుడు అనిపించలేదు. అయితే ఇప్పుడు అంటే బిగ్ మూవీస్, స్మాల్ మూవీస్ అనే కేటగిరీ ఎప్పటికీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుంది. అంటే చిన్న సినిమాల్లో ఒక హీరో ఉన్నారంటే ఆయనకి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, హీరోయిక్గా చూపించాలి అనుకుంటున్నారు. బట్ అదే ఒక మంచి హీరో ఒక పెద్ద హీరో సినిమాలో వర్క్ చేయాలి అని అంటే
చాలా చిన్న రోల్స్ అలా లేకపోతే క్యామియోలకి అలా పరిమితం అయిపోతూ ఉన్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఒకవేళ మీకు ఒక పెద్ద హీరోతో కలిసి ఒక ప్రాజెక్ట్ వస్తే సో మీరు ఎలాగా చూస్ చేసుకుంటారు, పిక్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ మైండ్ సెట్ అండి. అంటే చేసే అతను తనకి ఏం కావాలి, అంటే పర్ఫార్మెన్స్ కావాలా, విజిబిలిటీ కావాలా, డబ్బులు కావాలా, దాన్ని బట్టి చేయాలా వద్దా అన్నది ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ చాయిసే. ఎవరు బలవంత పెట్టరు నువ్వు కంపల్సరీ చేయాల్సిందే అని. నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. సో రోల్ రాసుకున్నప్పుడు దానికి వీళ్ళు సూట్ అవుతారు అని డైరెక్టర్ అడగడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు అలాని చూసుంటారు, ఆ రోల్కి బాగా చేశారు, సూట్ అవుతారని. సో చేయడం చేయకపోవడం యాక్టర్ డెసిషన్ మాత్రమే. సో మనం ఎందుకోసం ఆ రోల్ చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటే రేపు పొద్దున్న రిజల్ట్ ఎలా ఉన్నా మనం పెద్దగా ఎఫెక్ట్ చేయదు. సో అది ఎక్స్క్లూజివ్లీ యాక్టర్ డెసిషన్. ఓకే. అయితే మీకు జనరల్గా ఎలాంటి జోనర్స్ అంటే ఇష్టం అండి? ఇప్పటి వరకు ఒక పందాలో వెళ్తున్నారు, దానిలోనే డిఫరెంట్ కాన్సెప్ట్లతో వెళ్తూ ఉన్నారు. జనరల్గా ఏ జోనర్ మీకు చాలా ఇష్టం పర్సనల్? అంటే యాక్టర్గా అయితే ఇంటెన్స్ డ్రామాస్, ఆడియన్స్లో లాగా అయితే కామెడీ. ఓకే. సో కామెడీకి మాత్రం పెద్దపీట వేస్తున్నారు చూడ్డానికి, ప్రేక్షకుడిగా చూడడానికి. ఓకే. యాక్ట్ చేయడానికి నాకు ఇంటెన్స్ డ్రామాస్ ఇష్టం. ఓకే. సో అంటే ఇంటెన్స్ డ్రామా ఇప్పుడు అన్నీ కూడా థ్రిల్లర్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ కొంచెం హీరోకి నెగిటివ్ షేడ్స్ ఉన్న మూవీస్ని ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా. ఒకవేళ అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి హీరో క్యారెక్టర్ వస్తే ఏంటి? 100% చేస్తాను. నాకు నచ్చితే, కథ నచ్చితే. అంటే కావాలని ఏదో హీరోకి ఎలివేషన్ కావాలి, లేకపోతే ఇది ఫ్యాన్సో లేకపోతే ఆడియన్సో చూస్తారు ఇలాంటివి కాకుండా, ఇది ఒక కథ, ఈ క్యారెక్టర్ ఇది ఇలా ఉంటుంది, ఇది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అన్నదానికి దీనికి ఒక కారణం ఉంది, అలాగా నాకు సాటిస్ఫాక్టరీగా అనిపిస్తే నేను 100% చేస్తాను. ఇప్పుడు మీరు ఈ సినిమా చాలా బాగా నచ్చింది ఈ పాయింట్, అసలు ఇది థియేటర్లో ఖచ్చితంగా కూడా ఒక మంచి హిట్ సాధిస్తుంది అనుకోని బట్ అంత రీచ్ అవ్వలేనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో? పాపం ప్రతాప్. ఓకే. రిజల్ట్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. సో అంటే మీరు ఫైనల్ రష్ చూసుంటారు కదా? లేదు, నేను బిజీ ఉన్నాను, షూట్స్లో బిజీ ఉన్నాను. ఓకే ఓకే. సో దానివల్ల మీరు కొంచెం అంటే మీరు అన్న పాయింట్కి అంటే దాని రిజల్ట్ బెటర్గా ఉంటుంది అనుకున్నాను, ఆశించినంత రాలా. అంటే ఎక్కడ లోపం అని అనుకుంటున్నారు ఈ సినిమాకి? అలాంటి వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అలా ఉంటుంది. ఎడిటే అనుకుంటున్నాను నేను, కొంచెం డ్యూరేషన్ తగ్గి ఉండాల్సిందే అండ్ కొన్ని సీన్స్ బెటర్గా షూట్ చేసి ఉండాల్సిందే, దానివల్ల బెటర్ అయితే. అండ్ మీ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి? భగవంతుడు అది యాక్షన్ డ్రామా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది. ఓకే. నెక్స్ట్ అండ్ దాని తర్వాత ఇంకొకటి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను, అదొకటి మళ్ళీ అది కైండ్ ఆఫ్ డ్రామా. అది కూడా టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు? అందరూ. ఇప్పటి వరకు ఏ ఆడియన్స్ ని మీ వైపు తిప్పుకున్నారు అనుకుంటున్నారు? ఫ్యామిలీస్, మొత్తం ఫ్యామిలీ. ఓకే. ఫ్యామిలీ స్టార్ ఇన్ ఫ్యూచర్. సో అంటే ఇప్పుడు నిజంగా కూడా అలాంటి టైటిల్స్ వస్తున్నాయి కదా, సో సరదాగా మీకు ఎలాంటి టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది? టైటిల్ లేకపోతే బాగుంటుంది. లేదు, ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారు కదా. ఇంకా అది నాకు ఎప్పుడు కూడా అది కావాలని పెట్టుకున్నట్టు అనిపిస్తుంది తప్ప, ఎవరైనా వాళ్ళంతలా వాళ్ళ అభిమానంతో పిలిస్తే తప్ప నేనేదో పెట్టమని చెప్పో లేకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ పెట్టమని చెప్పడం నాకు నచ్చదు. ఓకే. అండ్ డైరెక్టర్స్ హీరోనా మీరు, లేదంటే డైరెక్టర్కి కూడా కొంచెం ఏమన్నా చెప్పి ఇలా ఇలా ఉంటే బాగుంటుందని కరెక్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి? లేదండి, అంటే ఫస్ట్ వాళ్ళు ఒక కథను చాలా కష్టపడి రాసుకుంటారు. నేను ఇన్వాల్వ్ అయ్యేది యాక్టింగ్లో ఇన్వాల్వ్ అవ్వను. కథలో ఎక్కడైనా నాకు సినిమా చూసినప్పుడు ఒక డబ్బింగ్లో ఏదైనా నేను బెటర్ చేసి ఉండాల్సిందేమో, లేకపోతే ఒక చిన్న ఎడిట్ లాగేమని వచ్చి బోర్ కొడుతుందేమో సినిమా అనిపించినప్పుడు అది కూడా వాళ్ళు అడిగితే తప్ప మిగతా వాటిలో నేను ఇన్వాల్వ్ అవ్వను. ప్రీ వెడ్డింగ్ అస్సలు, ప్రీ వెడ్డింగ్ నేను కో ప్రొడక్షన్కి కూడా వెళ్ళాను కాబట్టి నేను ఇన్వాల్వ్ అయ్యాను. నేను ఈ పాపం ప్రతాప్ నేను సినిమా కూడా చూడలేదు. సో మిగతా వాటికి నేను ఇన్వాల్వ్ అవ్వను. నా వరకు నేను యాక్టింగ్ ఇలా కావాలని డైరెక్టర్తో మేము మాట్లాడుకుని రిహార్స్ చేసినప్పుడు, రీడింగ్ చేసినప్పుడు తప్ప ఓవర్ నాకు సినిమా మ్యూజిక్ గురించి నాకేం తెలియదు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా నాకు సరిగ్గా తెలియదు, దాంట్లో నేను ఏమి ఇన్వాల్వ్ అవ్వను. సో నాకు పోస్ట్ తెలియదు. అంటే జనరల్గా హీరో అన్నాక అన్ని కేటగిరీస్లో కూడా కొంచెం ఏమంటారు మీ ఎసెన్స్ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కదే అండి, నాకు కథ ఒక్కటే హీరో, అదొక్కటే. అది బాగుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా బాగుంటాయి. అయితే ఇప్పటి వరకు చేసిన హీరోయిన్స్లో మీకు బాగా నచ్చిన హీరోయిన్, ఈ హీరోయిన్తో మళ్ళీ మళ్ళీ చేయాలనిపించిన హీరోయిన్ ఎవరున్నారు? నచ్చిన అనలేను, కాకపోతే పర్ఫామ్ చేసినప్పుడు ఒక కాంపిటీషన్ లా ఉంటుంది. అంటే డామినేట్ చేస్తారేమో, అలర్ట్గా ఉండాలి, ఇంకా బాగా చేయాలనిపిస్తుంది కదా, అట్లా ఎంజాయ్ చేశాను నేను. నిత్యమేనన్ గారితో కుమార్ శ్రీమతి అండ్ టక్ జగదీష్ కానీ, ఇప్పుడు సుకుమార్ కానీ, ఐశ్వర్య రాజేష్ గారు, వీళ్ళిద్దరు.
సో బాగా అల్లరి చేసిన సందర్భాలు ఉన్నాయా ఈ సినిమా షూటింగ్ లో? ఓ అంటే మీరు సుమారిలోనా? మాట్లాడుతుందే ఒక ట్రెండ్, ఇందులో అల్లరి అది అంటే ఫన్ అంటే జనరల్గా ఇంప్రూవైజ్ చేసేటప్పుడు లేకపోతే సెట్లో తప్ప లైక్ అందరూ కూడా ఓన్లీ క్యారెక్టర్ వర్క్ అలా. ఈ మధ్య కాలంలో మీరు చూసిన సినిమా, మీకు నచ్చిన సినిమా, అరే ఇట్లాంటి సినిమా నేను కూడా చేస్తే బాగుంటుంది అనుకునే సినిమా ఆర్ ఓటీటీ, ఇప్పుడంతా చాలా పెద్ద కంటెంట్ వచ్చేస్తుంది కదా మార్కెట్లో. దురంధర్ Any నచ్చింది language? నాకు. దురంధర్. ఓకే. అంటే ఒకవేళ అలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్ ఉంటే ఎలా, అంటే మీరు ఎలా ఫస్ట్ ఫీల్ అవుతారు దాన్ని? అంటే ఫస్ట్ థింగ్ ఆ మార్కెట్కి వెళ్ళడమే పెద్ద ఛాలెంజ్ అది. అంటే స్టార్స్ మాత్రమే చేయగలిగే స్పాన్ ఉన్న సినిమాలు అవి. అవి మా వరకు రావాలంటే అవి గరుడ గమన వృషభవాహన్ లాంటి సినిమాలే అవుతాయి, బడ్జెట్ వైజ్ అండ్ సెటప్ వైజ్. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ గారు 1 డేలో 12 షూట్స్ ఏవో చేస్తాను ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. ఎంతైనా ఒక లెజెండరీ యాక్టర్ ఆయన. అంటే జనరల్గా అలాంటివి విన్నప్పుడు యాజ్ ఎ యాక్టర్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ 2 years 3 years స్కెడ్యూల్స్ నడుస్తూ ఉన్నాయి, గ్రాఫిక్స్ కోసమని ఇట్లా మధ్యలో టైం బ్రేక్స్ తీసుకోవడము. ఎలా ఉంటుందండి మీకు? అంటే పని పిచ్చోళ్ళు ఖాళీగా ఉండలేరండి. అంటే యాక్టర్కి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఖాళీగా ఉండడం. కాబట్టి ఎంత వర్క్ ఉంటే అంత ఎంజాయ్ చేస్తారు. సో అమితాబ్ బచ్చన్ గారు అది పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటాడు తను. సో అందుకే ఇంకా ఆ కసి, ఆ పిచ్చి పని మీద ఉండడం అన్నది అది నిజంగా ఇన్స్పిరేషన్ అందరికీ. సో అందుకని ఒకప్పుడు సినిమాలు సంవత్సరానికి 18, 14, 16, 12 ఇలా రిలీజ్ చేసేవాళ్ళు. కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణంరాజు గారు. అలా చేస్తేనే పాసిబుల్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు మీరు అంటే ఒక జాబ్ చేయకుండా ఉండటం కోసం ఇటు వచ్చాను అన్నారు, బేసిక్ పాయింట్ అది. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు మీరు? ఏముంది, ఎంఎస్సి ఎలాగో బిఎస్సి అయింది నాది. ఎంఎస్సి చేసి బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ చేసి ఏదో ల్యాబ్లో పనిచేస్తూ ఉండేవాడిని. ఓకే, సో ప్లాన్ బి కూడా మీరు రెడీగా పెట్టుకుని అసలు అంత దూరమే పోలేదు. నేను మిడ్ బిఎస్సి సగం అయిపోగానే నాకు అర్థమైంది నేను ఇటు వెళ్ళలేనేమో అని. సో అయితే ఫస్ట్ సినిమా మిమ్మల్ని మీరు పెద్ద స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? అప్పుడు మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎవరితో? నా క్లాస్మేట్సే, నా 10th క్లాస్మేట్స్ ఉన్నారు, డిగ్రీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. థియేటర్ దేవిలో చూస్తున్నప్పుడు అంటే అప్పటి వరకు చాలా సినిమాలకు వెళ్ళాము చదువుతున్న రోజుల్లో, కానీ ఒక పెద్ద స్క్రీన్ మీద మొహం కనబడడం అనేది అది ఇది నిజమైందా, ఇది పాసిబుల్ అయిందా అసలు మీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ ఆఫర్ వచ్చిందని చెప్పగానే ఏ మాట్లాడకరా అంటే ఫస్ట్లో ఒకరిద్దరు మినహాయించి అందరు కూడా అవసరమా మనకు ఎవరు తెలీదు, మనం ఏదో పని చేసుకొని బతకచ్చు, అక్కడికి ఎప్పటికీ అవుతుంది, అవ్వకపోవచ్చు, చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు, 1000 మంది ఉంటారు అంటే వాళ్ళు మంచి కోసమే చెప్పారు. కానీ ఒకరిద్దరు మాత్రం పర్లేదు నువ్వు చెయ్యి, ఎవడో ఒకటి చేయాలనుకుంటున్నాడు, ఏదో ఒకటి ఆడనన్న చేయనియండి, ఇలాగా మోటివేట్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ మీకు టచ్లో ఉన్నారు? అందరు ఎవ్రీ సినిమా చూస్తారా? అలానే చూస్తారు. ఓకే, రివ్యూస్ చెప్తారా? రివ్యూస్ చెప్పరు, వాళ్ళకి నేను ఏం చేసినా గొప్పగానే కనిపిస్తుంది అని చూస్తారేమో ఇలాగా. అయితే అప్పుడు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్స్, ఐ మీన్ మీ క్లాస్మేట్స్ ఎవరైనా ఇప్పుడు చూస్తారా, అరే మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యారు? అంటే నేను ఎక్కువ స్కూల్స్ మారా, 6th వరకు ఒక స్కూల్, 8th వరకు ఒక స్కూల్, 10th వరకు ఒక స్కూల్, మళ్ళీ ఇంటర్మీడియట్, మళ్ళీ డిగ్రీ, ఇలాగ ఎక్కువ మారాను కదా. 6th వరకు గుర్తున్న వాళ్ళు సగం మంది నాకు తెలీదు, నేను వాళ్ళకి గుర్తున్న వాళ్ళే తెలియదు, వాళ్ళు నాకు గుర్తున్న వాళ్ళే తెలియదు. 7th 8th వాళ్ళు ఎవరికి నాకు తెలిసి నేను తెలిసి ఉన్నాను, ఇతను మా క్లాస్మేట్ అని కూడా తెలిసి ఉండదు. ఓహో, అంత ప్రోగా వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, సో 9th 10th వాళ్ళకే నేను తెలుసు. స్కూల్ మారిన తర్వాత వాళ్ళకి రీసెంట్గా కూడా ఏదో గెట్ టుగెదర్ పెడితే కనబడ్డాను, వాళ్ళకి తప్ప నేను మిగతా వాళ్ళకి తెలిసి ఉన్నాను. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా నేను తెలుసు అని నేను అనుకోను. డిగ్రీ నాది మోర్ కోయడ్ అయినా కూడా మేము ఓన్లీ మగపిల్లలే ఉండాలి క్లాస్లో. పీజీ మళ్ళీ సేమ్ ఇంతే. మరి ఎలా మీ వైఫ్ మీ లైఫ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఎలా లవ్ స్టార్ట్ అయింది? ఎలా మ్యారేజ్తో ఎండ్ అయింది? పరిచయం. సో అలా కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాత ఎస్ అని బతకగలుగుతాము అనిపించిన తర్వాత. ఓకే, అంటే మీరు ఇంట్రోవర్ట్ కదా, తను ఎక్స్ట్రోవర్ట్. ఓహో, అయితే బాగా సింక్ అవుతుంది. సో ఇప్పుడు కూడా వచ్చే ప్రాజెక్టులకు సంబంధించి స్టోరీస్ డిస్కస్ చేస్తాను. ఈవెన్ నేరేషన్ తర్వాత డిస్కస్ చేస్తాను, ఫుల్ స్క్రిప్ట్ చదివిన తర్వాత కానీ, ఈవెన్ షూట్ తర్వాత కూడా కానీ అన్ని
ఓకే, మీరు ఎప్పుడైనా కుంగిపోయిన సందర్భం అంటే జస్ట్ మూవీస్ పరంగానే కుంగిపోయిన సందర్భంలో ఆవిడ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే అది ఈవెన్ కొంగిపోవడం అంటే సినిమా రిజల్టే కాదండి, ఒక బ్యాడ్ షాట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏమంటారు అనుకున్నట్టుగా ఒక ప్రోడక్ట్ అవ్వనప్పుడు, ఒక ప్రాజెక్ట్ అవ్వనప్పుడు కానీ, ఏదైనా సెట్లో ఏమైనా అన్కంఫర్టబుల్గా అనిపించినప్పుడు కానీ, అది ఇంటికి వచ్చాక కానీ ఈవెన్ ఫోన్లో సెట్లో ఉన్నప్పుడే ఫోన్లో కానీ మాట్లాడుకోవడం కామన్. సో సేమ్ ఒక ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్ట్రావర్ట్ గ్రేట్ కాంబినేషన్ అన్నట్టు. గ్రేట్ కాంబినేషన్. సో తనతోనే చెప్పుకుంటాను నేను ఎక్కువ. ఓకే, అయితే ఎప్పుడైనా హీరోయిన్స్తో మీరు కొంచెం క్లోజ్గా ఉన్న సీన్స్ ఉంటాయి కదా, అవి చూసినప్పుడు ఎప్పుడైనా సిల్లీ జగడం ఏమైనా జరిగిందా? అలా ఏమి ఉండదు, అంటే మేబీ ఆ పొజిటివ్నెస్ ఉంటుందేమో కానీ చూపించడం అయితే ఏం చేయాలి ఎప్పుడు. అంటే యాక్టింగ్ కదా, తను పరిచయం అవ్వక ముందు నుంచే నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను, అండ్ తను పరిచయం అవ్వక ముందు నేను సీన్ లాంటి వెబ్ సిరీస్లు కూడా చేశాను. సో కాబట్టి అదేం లేదు. సో ఇప్పుడు ఏమైనా లైన్అప్ చేస్తున్నారా అండి వెబ్ సిరీస్లు? అంటే ఇటువైపు మూవీస్ చేస్తూ ఒక్కటి అవుతుంది, అమెజాన్ ఒక్కటి అవుతుంది, గోవల్ చెరువు ఘాట్ అని అమెజాన్తో ఒక వెబ్ సిరీస్ చేస్తాం. జనరల్గా ఇప్పుడు మీరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నారు, అలానే ఇప్పుడున్న టాలీవుడ్లో ఒక అంటే ఒక ప్లేస్కి వెళ్ళినటువంటి ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ, బన్నీ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్నారంటే మీలాగా ఒక్కొక్క స్టెప్ ఎక్కి వెళ్ళిన వాళ్ళే. సో అంటే వాళ్ళ సినిమాల్లో నుంచి అరే ఈ ఎలిమెంట్స్ మనం తీసుకుంటే ఇంకా బ్రషప్ చేసుకోవచ్చు మన స్కిల్స్, లేదా మన డిసిప్లిన్ని పెంచుకోవచ్చు, మన ఫర్దర్ పాత్ని ఇట్లా అలా మీకు ఇన్స్పైరింగ్ అనిపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అంటే నేను ఈ వేలో వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి చాలా గొప్పగా అనిపించేది, యూనిక్ ఇది ఉంటుంది కదా. సో అలాగా నేను ప్రభాస్ ఒకటి కొందరికి సూట్ అయినట్టుగా ఇంకొకరికి సూట్ అవ్వవు కొన్ని క్యారెక్టర్స్ సినిమాలు. అండ్ ఒకరు డాన్స్ బాగా చేయగలుగుతారు, ఒకరు డైలాగ్ బాగా చెప్పగలుగుతారు, ఒకరు స్టోరీస్ ప్రాపర్గా పిక్ చేసుకోగలుగుతారు. సో అట్లాగా ఒక్కొక్కరి స్ట్రెంగ్త్ ఒక్కొక్కటి. అది ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, నాని గారు, ప్రభాస్ గారు, ఇట్లా అందరూ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్కిల్ చాలా గొప్పగా ఉంటుంది. అండ్ నాకు అనిపించింది ఏంటంటే నేను చూస్ చేసుకునేది మోర్ కోట శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజ్ గారు దిస్ వే. అంటే డాన్స్ చేయడం అన్నది అందరితో అయ్యే పని కాదు, అండ్ రొమాన్స్ చేయడం కూడా అందరితో అయ్యే పని కాదు. అండ్ ఈ ప్రాసెస్లో నాకు ముందు నుంచి కూడా మోర్ మనోజ్ బాజ్పాయ్, మోర్ నవాజుద్దీన్ ఇటేపే ఉండింది. దెన్ ఇద్దరు హీరోయిన్లు ఉండాలా లేకపోతే స్లో మోషన్లో నడవాలా, ఈ టైప్ కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించలేదు, కమర్షియల్ హీరో ఎలిమెంట్ లాగా ఆలోచించలేదు. బట్ ఇప్పుడు కొంచెం కాలు కదిపారు కదా ఈ సినిమాలో, కదపాల్సి. సరే, తర్వాత ఇక అన్ని మూన్ వాక్స్ కూడా ట్రై చేస్తారా? అసలు నాకు చాలా కాన్షియస్ అవుతాను నేను. కొరియోగ్రాఫర్ 5, 6, 7, 8 అనగానే నాకు మొత్తం ఎగిరిపోద్ది. అంటే తారే జమీన్ పర్లో ఆ పిల్లోడికి అక్షరాలు ఎగిరిపోతూ ఉన్నట్టుగా నాకు డాన్స్ ఎగిరిపోతుంటుంది. అంటే కొన్ని సినిమాలు అంటే అవార్డు విన్నింగ్ సినిమాలు కూడా ఉంటాయి, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తూ ఉంటారు, కొంచెం డీగ్లామర్గా అట్లా ఉంటాయి కదా. అలాంటివి ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చిందా అండి మీకు? పలాస చేసింది అలాంటిదే, పలాస 1978. అందులో మేకప్ కూడా ఏమి ఉండదు, ఇప్పుడు భగవంతుడు వస్తుంది. సో క్యారెక్టర్ నిజంగా దానికి రిక్వైర్మెంట్ ఉండదంటే ఎనీ టైం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత టైం మాతో స్పెండ్ చేశారు. అండ్ మీరు వెళ్తున్నటువంటి పాత్రలో మీరు 100% సక్సెస్ కావాలని 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాల్టీ స్టార్ షో, చూస్తూనే ఉండండి 10 టీవీ.